నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆ, మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ఎల్ఐసి ఫెలోషిప్ కి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ఆరాధన నిమిత్తం ఏర్పరచబడిన వాక్యము ఆ, హబక్కూకు గ్రంథం నుండి తీసుకొనబడినది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. హబక్కూకు గ్రంథాన్ని ధ్యానించడానికి ఈరోజు ఉదయకాలము నేను ఈ వాక్యాన్ని ఎంచుకున్నాను. హబక్కూకు ఆ ఒక ప్రవక్తలలో పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్తలలో అతడు లెక్కింపబడ్డాడు. అతడు యోషియా యెహోయాకీను ఆ ఆ కాలంలో ఆ, వాళ్ళ ఆ కాలంలో అతడు ఉన్నట్టుగా ఆ చరిత్రకారులు చెప్తుంటారు. ఆ ఇతడు ఆ ఏంటంటే ఇతనికి ఉన్న ఒక పేరు ప్రశ్నించే ప్రవక్త. ఆయన ఎన్నో క్వశ్చన్స్ దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ అయితే ఆయన ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు, ఇది ఎందుకు ఎంచుకున్నానంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు హబక్కూకు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇవి రిలవెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం లోకంలో నివసిస్తున్న పరిస్థితులు కూడా ఎంతో బలాత్కారము, అన్యాయము, యుద్ధాలు, ఎక్కడ చూసిన అక్రమము విస్తరించి ఉంటున్నది. అప్పుడు కూడా యోషియా తర్వాత అతని కుమారులు దేవుని అనుసరించడం మానివేసి ఆ అన్య దేవతలను పూజిస్తూ వారు దేవునికి దూరమై ఆ దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఎంతో పాపంలో మునిగిపోయి ఉంటున్నారు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. అప్పుడు దేవుడు ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఎన్నో ఆయన ఆజ్ఞల్ని అతడు దేవుడు బయలుపరిచినట్టుగా చూస్తున్నాము. అయినా కూడా ఇశ్రాయేలీలు దేవుని మార్గాన్ని అనుసరించలేదు. అన్య దేవతలను అనుసరిస్తూ పాపంలో వారు మునిగిపోయినట్టుగా చూస్తున్నాము. ఆ ఎంతో మంది ఆల్మోస్ట్ ఏషియా నుండి ఇర్మియా వరకు 150 years ఆయన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తూ మీరు నడిచే మార్గం సరి అయింది కాదు, దేవుని మార్గంలో మీరు నడవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి అని అతడు దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ దేవుడు ఆ ఆ దేవుడు దేవుణ్ణి వారు అనుసరించక వారి ఇష్టమైనట్టు వారి ఇష్టమైన రీతిలో వారి వారి మార్గాలను ఎంచుకొని ప్రవర్తించినట్టుగా దేవుడు చేసిన కృపల్ని మర్చిపోయినట్టుగా ఇస్రాయేల్ మనం చూస్తున్నాము బైబిల్లో. అయితే దేవుడు వారిని కల్దీలను అంటే నెబుకద్నెజర్ని బబులోన్ని వారిని పంపించి ఇస్రాయేల్ని శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ హబక్కూకు ఏంటంటే అతనిలో ఒక ఆందోళన, ఎందుకు దేవా అతను మొర్రపెడుతున్నాడు, అనుదినము దేవునికి మొర్రపెడుతున్నాడు. యెహోవా నేను మొర్రపెట్టినను. హబక్కూకు 1వ అధ్యాయము 2వ వచనంలో నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక ఎందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. ఎందుకు దేవా ఇంత దోషము, ఇంత బలాత్కారము, ఇంత నాశనము లోకంలో, పాపము, జగడము, కలహము ఇవన్నీ రేగుతున్నాయి దేవా, ఎందుకు నాయన రక్షించట్లేదు నీ ప్రజల్ని, ఎందుకు నువ్వు అలా చూస్తూ ఊరుకుంటున్నావు అని దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అక్కడ అడుగుతున్నట్టు. నీతిమంతులు ఆ భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఎందుకు చెడ్డవాళ్ళు ఇక్కడ ప్రబలుతున్నారు, వారు మంచిగా జీవిస్తున్నారు కానీ నీతిమంతులైతే వారు ఎన్నో కష్టాలకి ఎన్నో నష్టాలకి వాళ్ళు గురవుతున్నారు. కానీ పాపం చేసేవారు, అన్యాయం చేసేవారు లోకంలో మంచిగా జీవిస్తున్నారు, వారు అభివృద్ధి చెందుతున్నారు, వారు ఎంతో ఆ ఆ నెమ్మదిగా జీవిస్తున్నారు. కానీ నీతిమంతులకైతే ఎన్నో కష్టాలు కలుగుతున్నాయని అతడు దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాడు. ఎందుకు దేవా నువ్వు ఈ కల్దీయులను రేపావు, ఎందుకు వీళ్ళు వీళ్ళు దుర్మార్గులు వచ్చి ఎందుకు నీతిమంతులను నాశనం చేస్తున్నారు అని వాళ్ళ బబులోను నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళినప్పుడు వారిని ఆ బబులోనికి వారిని చెరగా తీసుకెళ్లి వాళ్ళని దాసులుగా తీసుకెళ్లి ఆ వాళ్ళని ఎన్నో కష్టాలు పెట్టినప్పుడు ఎందుకు దేవా ఈ నీతిమంతులు ఆ వీళ్ళు ఇశ్రాయేలీలను నువ్వు చెడ్డవారితో శిక్షిస్తున్నావు, నువ్వు నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా దేవా, నువ్వు పాపాన్ని అసహించుకునే వాడవు కదా, నువ్వు దుష్టత్వాన్ని చూసే దేవుడవు కాదు కదా, నువ్వు పరిశుద్ధ దేవుడవు కదా, ఎందుకు నీ బిడ్డల్ని ఇలా శిక్షిస్తున్నావు వారిని ఆ
కల్దీల చేతికి నెబుకద్నెజర్ బబులోనుకి ఎందుకు అప్పగించావు నీ బిడ్డల్ని? నువ్వు చూడలేవు కదా దుష్టత్వం, నీ బిడ్డలు కష్టపడుతుంటే నువ్వు చూడలేవు కదా అని దేవుణ్ణి అతడు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు వాళ్ళని ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులంగా చేస్తేవి? ఎందుకు వాళ్ళని ఒక పురుగులాగా ట్రీట్ చేస్తున్నావు దేవా? వాళ్ళని ఎందుకు నువ్వు వారికి అప్పగించావు? శత్రువులు వారిని ఎందుకు చిక్కించుకున్నారు? వారు ఎందుకు అనేకమైన బాధలకు వారు గురవుతున్నారని ఎన్నో ప్రశ్నలు ఆ హబక్కుకు దేవునికి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మన జీవితంలో కూడా మనము ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం కూడా ఎన్నోసార్లు మనము ప్రశ్నిస్తాం. కానీ దేవుని నుండి మనము దేవుణ్ణి ప్రశ్న వేయడము తప్పు కాదు, కానీ దేవుణ్ణి మనము తండ్రిగా భావించినప్పుడు మనం దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు వేయొచ్చు, దేవునితో మాట్లాడొచ్చు. మన లోకంలో మన తల్లిదండ్రులతో మనము సంభాషించినట్టు దేవునితో కూడా మనము సంభాషించవచ్చు. మనము ఎన్నో ప్రశ్నలు దేవుణ్ణి అడగవచ్చు, అతని దగ్గర నుండి మనము జవాబు పోవచ్చు అని హబక్కూకు గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. దేవుణ్ణి అడగడంలో మనము తప్పు లేదు, ఎందుకు దేవా నాకు ఇలా జరుగుతుందని. కానీ దేవుణ్ణి మనం ప్రశ్న అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ఆన్సర్ కోసం మనము వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఆన్సర్. అదే మనం 2వ అధ్యాయంలో మనం ఆయన చూస్తున్నాం. మొదటి అధ్యాయం అంతా ఆయనలో ఉన్న ఆందోళన, నిరాశ, ఆయనలో ఉన్న నిరాశను, ఆందోళనను మనం చూస్తున్నాం. ఎందుకు దేవా ఇట్లా జరుగుతుంది లోకంలో? నీతిమంతులు ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకు లోకంలో ఇంత పాపం ఉంది? ఎందుకు ఎక్కువ దుర్మార్గులైన వారు ఎందుకు నీతిమంతుల్ని శిక్షిస్తున్నారు అని ఆయనలో ఎన్నో ఆందోళనతో కూడిన ప్రశ్నలు ఆయనలో చూస్తున్నాము. కానీ 2వ అధ్యాయానికి వచ్చినట్టయితే ఆయన 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉండుననగా. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన అడగాల్సిన ప్రశ్నలన్నీ దేవుణ్ణి మొదటి అధ్యాయంలో అడిగేసినట్టుగా చూస్తున్నాం. కానీ 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే హీస్ టేకింగ్ ఎ పాజ్. ఆయన అక్కడ ఆగిపోయాడు. దేవుడు నేను అడిగిన ప్రశ్నలకు ఏమి జవాబిస్తాడు ఆయనే అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక గోపురం మీద, కావలి స్థలం మీద ఆయన కనిపెడుతున్నాడంట. ఆయన దేవుని జవాబు కోసము కనిపెడుతున్నాడు. అలాగే మన జీవితంలో కూడా వచ్చే కష్టాలు, నష్టాలు, మనము లోకంలో ఉన్న పరిస్థితులు చూసినప్పుడు మనం దేవుని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు కోసం మనం దేవుని దగ్గర మనం కనిపెట్టే వారంగా ఉండాలి. అనేది గోపురం మీద ఆయన మౌనంగా ఉండి దేవుడు అసలు ఏం జవాబిస్తాడు నేను అడిగిన ప్రశ్నలకని దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన కనిపెడుతున్నట్టుగా చూస్తున్నాం. యెహోవా నాకిలాగు సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయును. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పరిగెత్తేవాడు పరిగెత్తుతూ చదివేట్టు, అంటే ఒక పెద్ద అక్షరాలతో నీకు ఒక దర్శనాన్ని ఇస్తున్నాను. ఆ దర్శనాన్ని నువ్వు ఒక పెద్ద అక్షరాలతో రాయి. ఏంటంటే వడిగా పరిగెత్తువారు, అంటే మనము కార్లలో మనం వెళ్తూ ఒక హోర్డింగ్ ని చూస్తూ చదువుతూ వెళ్తున్నట్టు అలా పెద్ద అక్షరాలతో నేను ఒక దర్శనాన్ని ఇస్తాను, ఆ దర్శనాన్ని నువ్వు వ్రాయి అని చెప్పినప్పుడు ఆ ఆ ఈ హబక్కుకు ఎంతో ఆశతో దేవుని వాక్కు కోసం ఆయన కనిపెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే అది జరుగుతుంది. నిర్ణయ కాలంలో నేను నా బిడ్డల్ని విమోచిస్తాను, రక్షిస్తాను. ఆ ఒక నిర్ణయ కాలం వస్తుంది, ఆ కాలం వరకు ఆ కాలంలో తప్పకుండా నా బిడ్డల్ని నేను రక్షిస్తాను. అయితే అది ఆలస్యం అయితే కావచ్చు, కానీ అది తప్పకుండా వారి జీవితాల్లో జరుగుతుంది. నేను వారిని ఆ చెరలో నుండి వారిని విడిపిస్తాను. అయితే తండ్రి ఒక కుమార్ని శిక్షించిన తన బిడ్డల్ని ఎల్లప్పుడూ శిక్షిస్తాడు. వాళ్ళ మార్గం నుండి తప్పిపోయి దేవుడు వారిని శిక్షించి వారి ఇతరులకు అప్పగించి దేవుడు వారికి ఆ బుద్ధి చెప్తున్నట్టుగా మనము లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకుంటాం. ఎన్నోసార్లు ఇశ్రాయేలులను శిక్షించి వారి దుష్ట మార్గం నుండి వారిని మరలుకొని తిరిగి దేవుని యొద్దకు రావడానికే దేవుడు ఈ శిక్ష తన బిడ్డల మీదకి తెస్తున్నట్టు మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఆయన కనిపెట్టినప్పుడు దేవుడు లోకంలో ఏమేం జరుగుతుంది అన్నది 2వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంటే దురాశ ఎక్కువగా ప్రబలుతుంది లోకంలో. ఆ దురాశ తనది కాని 6వ వచనంలో 2వ అధ్యాయంలో చూస్తే తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ
తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకొని వానికి శ్రమ. దురాశ, తనకున్న దాంతో తృప్తి లేకుండా లోకంలో ఇతరులది ఆక్రమించుకొని, ఇతరులది సంపాదించుకొని, అక్రమంగా అన్యాయంగా సంపాదించుకొని వారు గొప్పవారు కావడానికి ఎంతో మంది చూస్తున్నారు. దురాశ, ఆ, దౌర్జన్యం లోకంలో ఎంతో పెరిగిపోతున్నట్టుగా చూస్తున్నాం. అయితే బహుజనముల ఆస్తిని నువ్వు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకు వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. ఇది ఏంటంటే స్వార్థము, దురాశ, స్వార్థము. తన ఇంటి వారి కోసమే, తన కోసమే అన్యాయంగా లాభము సంపాదించుకునేవారు ఎక్కువైపోతున్నారు లోకంలో. అలాగే విగ్రహారాధన, వ్యభిచారము. 15వ వచనము చూసినట్టే 15, 16 చూసినట్టయితే వ్యభిచారం లోకంలో భయంకరంగా పెరిగిపోతున్నట్టు మనం చూస్తున్నాం. ఆ అలాగే బల వ్యభిచారము, నరహత్యలు. 18వ వచనం చూసినట్టయితే మనము చెక్కడపు పనివాడు విగ్రహంను చెక్కుట వలన ప్రయోజనం ఏమి అంటే విగ్రహారాధన లోకంలో ఎక్కువైపోతున్నది. నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు, నిజమైన దేవుణ్ణి వెతికేవారు, అసలు నిజమైన దేవుడు ఎవరిని తెలుసుకోవడానికి కూడా ఇష్టపడని వారు ఎక్కువైపోతున్నది. మనం కూడా ఇప్పుడు చూస్తే మన దేశంలోనే ఎంతో విగ్రహారాధన భయంకరంగా జరుగుతున్నది. వాళ్ళకి అసలు నిజమైన దేవుడు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. కానీ వారు మన మీద అధికారులుగా, మనల్ని ఏలేవారుగా, మనల్ని దేవుణ్ణి అనుసరించి నడుచుకునే వారిని బాధ పెట్టేవారిగా మనకు ఉరిగా వాళ్ళను ఉంచాడు దేవుడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని ప్రణాళికలు లేకుండా ఏది కూడా ఈ లోకంలో జరగదు. దేవుడు ఎందుకంటే ఆ తన బిడ్డల్ని వారిని అందరిని ఐక్యపరచడానికి, వారిని ఆయన మార్గంలో తిరిగి నడిపించడానికి అనేకమైన శ్రమలు మన మీదికి తెస్తున్నట్టుగా ఈ వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. అయితే మనం ఏం చేయాలంటే హబక్కుకు ఓపికతో ఆయన కావలి స్థలంలో ఉండి, గోపురం మీద ఉండి దేవుని వాక్కు కోసం కనిపెట్టినట్టు, దేవుడు ఆయన నిర్ణయకాల కాలం కోసం కనిపెట్టినట్టు, దేవుడు ఆయన జాగు చేయక ఆయన వచ్చును, ఆయన తప్పక జరిగించును, ఆయన తన బిడ్డల్ని రక్షించే ఆ కాలం వచ్చే వరకు మనం ఓపికతో కనిపెట్టాలని దేవుడు హబక్కుకు గ్రంథం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. అలాగే అప్పుడు హబక్కుకు తెలుసుకున్నది ఏంటంటే 2వ అధ్యాయంలో 3 విషయాలు దేవుడు హబక్కుకు బయలుపరిచినట్టు చెప్తున్నాడు. లోకంలో మనం జీవించినప్పుడు అక్రమం ఉంటుంది, దురాశ ఉంటుంది, భక్తిహీనులు ఉంటారు, అనేకమైన పాపం మన చుట్టూ ఉన్నప్పుడు మనము ఏం చేయాలని అంటే 3 వాక్కుల్ని దేవుడు హబక్కుకు బయలుపరిచినట్టుగా చూస్తున్నాం. అదే 2వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అయితే ఇవన్నీ జరుగుతాయి, అయితే నీతిమంతుడు మాత్రం ఇవన్నీ ఉన్నా కూడా నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. నీతిమంతుడైతే మనము దేవుని అందు విశ్వాస మూలంగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అనే ఈ వచనాన్ని ఈ నూతన నిబంధన గ్రంథంలో కూడా రోమీలకు రాసిన పత్రికలో, అలాగే గలితీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ విశ్వాసం మీద పౌలు భక్తుడు మనకు అనేకమైన విషయాలు రాసినట్టు ఈ వాక్యం మీద ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని రాసినట్టుగా మనం చూస్తున్నాం. లోకంలో ఎలా ఉన్నా కూడా మనకు మాత్రము దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనకు విశ్వాసము మూలంగా మనం బ్రతకాల. దేవుని అందులో అచంచలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాల. ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. ఆయన తన క్రియల్ని ఆయన తన కాలంలో ఆయన జరిగిస్తాడు, ఆయన బిడ్డల్ని ఆయన రక్షిస్తాడు అన్న విశ్వాసాన్ని మనం కలిగి దేవుని మీద ఆధారపడి జీవించాలి. అదే 2వదిగా హబక్కుకు తెలుసుకున్నది ఏంటంటే అదే 2వ అధ్యాయం 14వ వచనంలో ఏలనగా సముద్రము బలముతో జలములతో నిండి ఉన్నట్టు ఈ భూమి యెహోవా మహాత్యంను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. అయితే దేవుని గూర్చిన జ్ఞానము, యెహోవా మహాత్యంను గూర్చిన జ్ఞానముతో మనము నిండి ఉండాలి. ఆయన జ్ఞానాన్ని కలిగి దేవుడు ఎంత మహాత్యం గలవాడు, ఆయన భీకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడు, ఆయన
సమాధానానికి అధిపతి, ఆయన న్యాయకర్త, ఆయన నీతిమంతుడు. ఆయన తన కార్యాన్ని తను జరిగించే దేవుడు, ఆయన బిడ్డల్ని నీతిమంతుల్ని ఆయన రక్షించే దేవుడు అని తెలుసుకోవాలి. ఆయన జ్ఞానంతో మనం నిండుకోవాలి. ఆయన వాక్యంతో, ఆ, ఆయన వాక్యంలో, అంటే జ్ఞానంతో, అంటే ఆయన వాక్యంతో మనల్ని నింపుకున్నప్పుడు మనము విశ్వాసం కలిగి దేవునితో మనం జీవించాలి. అలాగే మూడవదిగా అదే 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంటుంది, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండును గాక. మనం ఏం చేయాలి? దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన లోకానికి ఒకరోజు తీర్పు తీర్చే దేవుడు కనుక ఆయన సన్నిధిలో మనమంతా మౌనంగా ఉండి ఆయన కోసం మనము కనిపెట్టాల. ఆయనకి ఏం కావాలంటే, మనకి ఏం కావాలంటే విశ్వాసం కావాలి, దేవుని గురించిన జ్ఞానము, ఆయన సన్నిధి, ఈ మూడు కావాలని హబక్కుకు తెలుసుకున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఆయన ఆ చూసినప్పుడు, దేవుడు ఈ దర్శనం ఆయన బయలుపరిచినప్పుడు, ఆయన ఆయన అర్థం చేసుకున్నాడు లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా మనం దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని గురించిన జ్ఞానము ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని మీద అచంచలమైన విశ్వాసం మనకు ఉన్నప్పుడు, మనం దేని గురించి కూడా మనము చింతపడాల్సిన అవసరం లేదు. దేని గురించిన కూడా లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనము ఆందోళనతో నిండాల్సిన అవసరం లేదు అని ఆయన తెలుసుకున్నప్పుడు, 3వ అధ్యాయంలో ఆయన దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వాద్యములతో పాడదగినది, అంటే ఆయన దేవుణ్ణి స్తుతించినట్టుగా, అంటే ఆయన ఎంతో నెమ్మది పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 1వ అధ్యాయంలోనైతే ఎంతో ఆందోళన ఉంది. 2వ అధ్యాయంలో ఆయన ఆశతో దేవుని దర్శనం కోసం కనిపెడుతూ ఆయన చూసినట్టు, ఎప్పుడైతే ఆయన దేవుని కోసం ఆశతో మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టాడో, దేవుడు ఆయన దర్శనాన్ని అతనికి అనుగ్రహించి అతన్ని బలపరిచినప్పుడు ఆయనలో నుండి వచ్చింది ఆరాధన. ఆరాధన ఆయనలో నుండి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు ఎప్పుడైతే దేవుని దర్శనం అతనికి కలిగిందో, ఆయన హృదయము ఆరాధనతో ఆయన నిండుకొని ఆయన దేవుని ప్రార్థన చేసినట్టు, ఆ దేవుని స్తుతించినట్టుగా మనము చూస్తున్నాం. అప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. దేవుడు కార్యాలు సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాన్ని ఆయన నూతన పరిచే దేవుడు. ఆ సంవత్సరములు జరుగుచుండగా ఆయన దాన్ని తెలియచేయడు. ఆయన సంవత్సరాలు గతిస్తుండగా ఆయన తన భక్తులతో మాట్లాడే ఆయన వాటిని, ఆయన కార్యాలని ఆయన ఆయన బయలుపరిచే దేవుడు. ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకునే దేవుడు. కోపిస్తాడు కానీ ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కాబట్టి, ఆయన ఎడతెగక తన వాత్సల్యతను ఆయన చూపే దేవుడు తన బిడ్డల ఎడల అని ఆయన దేవుని స్తుతిస్తూ ఆయన మహాత్యాన్ని దేవుడు ఆయన్ని వర్ణిస్తూ ఉన్నాడు. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్చున్నవి, ఆయన బలము అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయన ఆకాశ మండలం కంటే పైగా ఉండే దేవుడు, ఆయన కార్యాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాన్ని నూతనపరిచే దేవుడు. ఆయన కోపించే దేవుడు కానీ ఆయన వెంటనే మళ్ళీ తన వాత్సల్యతను చూపే దేవుడు అని హబక్కుకు గ్రహించినప్పుడు, ఆయన ఆఖరిగా లాస్ట్ లో ఆయన ఏమంటున్నాడంటే, లోకంలో నాకు ఏది లేకపోయినా కూడా, ఆ అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, ఏది నాకు లేకపోయినా కూడా నేను నా దేవుని అందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషిస్తాను. ఎందుకంటే దేవుడే ప్రభువు యెహోవాయే నాకు బలము. అలాగే ఆ 14, 15, 16 వచనాలు మనం చూస్తే 3వ అధ్యాయంలో ఆయన తన కాలం ముందు దుష్టులను శిక్షించే దేవుడని, ఆ నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. అప్పుడు బీదలను రహస్యంగా మృంగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చి యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. ఆయన దుష్టులను ఆయన తన కాలమందు తన సమయమందు శిక్షించే దేవుడు, ఆయన బిడ్డల్ని ఆయన రక్షించే దేవుడు అని ఆయన ఎంతో నెమ్మది పొంది, ఆయన ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును అని ఆయన ఎంతో సమాధానము దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టినప్పుడు, నాకు లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు దేవా, నాకు
నీవుంటే చాలు, నీ అందే నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త దేవుని అందు నేను సంతోషిస్తాను. ప్రభువు యెహోవాయే, నీవే నా బలము, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తావు, ఉన్నత స్థలం మీద నడిపించే దేవుడవు నీవే అని. అప్పుడు ఆయన లోకం వైపు చూడడం మానేసి దేవుని వైపు చూడడము ఆయనే నేర్చుకున్నట్టుగా, బలం పొందినట్టుగా మనము చూస్తాము. అయితే మొదటి అధ్యాయంలో ఆందోళన, లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూసినందుకు ఎందుకు దేవా ఇలా జరుగుతుందని మనం ఆందోళన చెందినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు, దేవుడు ఆయన దర్శనాల ద్వారా, ఆయన వాక్కుల ద్వారా ఆయన మనల్ని బలపరిచినప్పుడు, దేవుడు మనము ని- నిశ్చింతగా దేవుని మీద, లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన సమాధానము, ఆయన నీతి, ఆయన శాంతి మన హృదయంలో మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మనం ఎంతో నెమ్మది పొందుకొని దేవుని సన్నిధిలో మనం, దేవా ఏమి లేకపోయినా చాలు, నీవు నాకుంటే చాలు, నువ్వు నన్ను ఈ లోకంలో నడిపిస్తావు, నన్ను బలపరుస్తావు, ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని నడవ చేసే దేవుడు కాబట్టి ఆయన, మనము ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన జ్ఞానమును అంటే ఆయన వాక్యాన్ని వెదికి ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండు వారంగా ఉండాలని ఆ కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాలని ఆ ఆ, మీ వినికిడిలో దేవుడు దీవించాలని దేవుని ప్రార్థిస్తూ ఆ అది ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఇజ్రాయెల్ బ్రదర్ కి, అలాగే ఎల్ఐసి ఫెలోషిప్ లో ఉన్న బ్రదర్స్ కి అందరికి, సిస్టర్స్ కి అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను.